బాబు ఏకేడబ్ల్యూసి ఏనిల్ గారు, ఇప్పుడు మీరు వినబోయే పోడ్కాస్ట్కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు సంబంధం లేని కిరణ్తో మీరు ఫోన్ ఎలా కలపమన్నారు, అలాగే ఈ అభిమాని కూడా నాకు సంబంధం లేని మీకు తన సందేశం అందించమని అడిగాడు కాబట్టి ఆయన పోడ్కాస్ట్ని మీకు ఇక్కడ అందజేస్తున్నాను. మీకు ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకి రిప్లై ఇవ్వండి, లేకపోతే ఊరుకోండి. మధ్యలో నన్నేమీ అనకూడదు సుమా. ఏమే అనిలు అట్లా మాట్లాడతాయి అనిలు. ఆయన పాపలను పిలువ వచ్చి తిని అని పుస్తకం రాసుకొని వచ్చిండు. పాపలను పిలువ వచ్చి తిని అని మా వాళ్ళకి గొర్రెలకు తెలుస్తలేదా? గొర్రెలకు, మీ క్రైస్తవ గొర్రెలకు తెలుస్తలేదు. పాపలను పిలువ వచ్చి తిని అనగానే ఖుషి అయిపోతున్నారు. మా దగ్గర శ్రీకృష్ణుడు పాపలను పిలువాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులను శిక్షిస్తూ అంటుండు, శిష్టులను రక్షిస్తూ అంటుండు. దుష్ట శిక్షణ దేని అంటారు? మీ దాంట్లో రాసి ఉంది అది. ధర్మం అనేది లేదు మీ దాంట్లో. ధర్మం అనేది లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు. ఎట్లా గొర్రెలైనరయ్యా? ఎట్లా క్రైస్తవులు గొర్రెలైనరయ్యా? పరలోకం అనగానే ఫిరి అనగానే ఉరుకుతున్నారు. జగన్ ఆల్ ఫిరి అనగానే అదో ఫిరి ఇది ఫిరి అనగానే జగన్ అంటే ఎట్లా ఇప్పుడు ఫిరి అంటుండు. అటు ఉరికినరయ్యా. ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆయన. ఇప్పుడు ఇంకా 11 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. ఇదే పని ఆయనకు జగన్కు. అది ఫిరి ఇది ఫిరి అని ఉరికిండ్రు. ఈ తర్వాత బైబిల్ గురించి తెలుసుకొని అందరు గర్వాఫీసులు అవుతున్నారు. గట్లనే జగన్ గారు కూడా గట్లనే చేశారు. జగన్ గారు కూడా 11 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నాడు. ఇంకో 11 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చుంటాడు. ఆయనది ఏం పోయిందా? అది ఫిరి ఇది ఫిరి అనగానే ఇచ్చేసిండు, అన్ని ఇచ్చేసిండు. ఇప్పుడు అప్పు అయిపోయింది. ఎవరు తీరుకోవాలి? అందరు జగన్ ఇప్పుడు తిడతారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సత్యం ఏంది? మాది కూడా గట్లనే ఉంటుంది. సత్యం ఆయన సత్య పరిపాలన చేసిండు. ఆయన కూడా హైదరాబాద్లో సత్య పరిపాలన చేసిండు. మెల్లగా తెలుస్తుంది ఆయన ఒరిజినల్, మెల్లగా తెలుస్తున్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ది నిజం నిలకడ మీద తెలిసి రేవంత్ రెడ్డికి అప్పచెప్పలే. అట్లనే ఉంటుందా? బైబిల్ అట్లనే ఉంటుంది. హిందూ ధర్మం అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కిరణ్ గారిని తీసుకో. ఆయన మాట్లాడతాడా? మర్యాదగా మాట్లాడతాడు. వచ్చి డిబేట్ చేస్తాను దమ్ము దమ్మితానా? లేదు. ఆ దమ్ము లేదు. కిరణ్ గారితో కూడా చేసే దమ్ము లేదు. ముఖం చూపారు. ముఖం కావాలి మీకు. ఎందుకంటే ఆయనను ఎవరినైనా వచ్చి తన్నాలే. ఈ క్రైస్తవుల పనే ఇది. తన్నుకుంటా గుద్దుకుంటూ వచ్చిండ్రు. భూమి బల్లపరుపుకుంది అన్నోని చంపేసిండ్రు. మళ్ళీ ఎవడన్నా అడిగితే అని చంపేస్తారు. భూమి బల్లపరుపుకున్నది అని రాసుకుంటారు. పిచ్చి పిచ్చి పుస్తకాలు రాసుకొని బైబిల్ నిలబడుతుంది మీది. ఇది హిందూ గ్రంథాల ముంగట నిలబడుతుంది. ఏమయ్యా పిచ్చి పుస్తకాలు? ఆర్య సిద్ధాంతం అంటావు, ద్రావిడ సిద్ధాంతం అంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఆ మూతి మీద మీసాలే లేవు, చక్కగా లేనే లేవు, మీసం దింపుతావు. ఏమయ్యా అనిలు? తప్పు కదా అది. అట్లా మాట్లాడద్దా? ఆయన ఎంఐఎంఈలు పుట్టిన దేశం ఇది. ఎంఐఎంఈలు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ పుట్టిన గడ్డ. ఈ ఈ ఈ హిందువులను ఎక్కిరిస్తావు క్రైస్తవునికి పుట్టినట్టు. ఎవరు బయట దేశం వాడు బయట దేశం వానికి పుట్టినట్టు మాట్లాడతావు. ఏమయ్యా నువ్వు ఇండియానికి పుట్టి తెలుగునికి పుట్టి ఎవడున్నాడా? 1000 ఏళ్ళ కింద ఎవడు క్రైస్తవుడు ఉన్నాడు ఈడ? ఎవడు ఒక్కరిని చూపిరా వీడ క్రైస్తవుని? ఎవడు క్రైస్తవ పుస్తకం మీద తెలియదు మాకు. ఈడ అమ్మ అడ్డమైన వాళ్ళు వచ్చి ఈడ మొత్తం పాలు తేనె ప్రవహించే దేశానికి వచ్చి మొత్తం గబ్బు లేపిండ్రా. ఇండియన్ గబ్బు లేపిండ్రా. అంత శాంతిగా ఉంటారు ఈడ. శాంతి కామకులు, ఋషులు, మునులు పుట్టిన గడ్డ. ఈ గడ్డ పేరు చెప్తే విశ్వగురువు. ఇది విశ్వగురు కాళ్ళు మొక్కే గురువును తీసుకొచ్చి గబ్బు లేపిండ్రు. ఉట్టిగానే పడదయా? కన్ను పడదు. ఉట్టిగానే కన్ను పడది. ఇది మంచి పాలు తేనె ప్రవహించే దేశం అని కన్ను ఉట్టిగా పడది. ఇది మంచిగా పాలు తేనె ప్రవహిస్తుందంట, ఇక్కడ మంచిగా అన్నం దొరుకుతుందంట అని దొంగలు పడ్డారు. మా ఇండియాకి దొంగలు పడ్డరాయా? మా ఇండియాలో దొంగలు పడ్డరాయా? అనిలు ఎవరిని చెప్పుకోవాలయా మా బాధలు? ఎవరిని చెప్పుకోవాలయా అనిలు మా బాధలు? నియాసుంటుని చెప్పుకుంటే నువ్వు పోయి దొంగలలో కలిస్తేవి. నువ్వు పోయి నువ్వు అని జాన్సన్ నువ్వు అందరు నీ క్రైస్తవులు అందరూ పోయి దొంగలలో కలిసినాక మాది ఎవరిని చెప్పుకుంటారా? మీరు ఆశల అంబలు దాగి మొగన్ పక్కన ఉచ్చబోసిందంట నియాసుంటే ఆడిది. నియాసుంటోడు మొగన్ పక్కన ఉచ్చబోసిందంట ఆడిది. మొగోడేమో అని జాన్సన్ చెప్పిన ఆల్రెడీ స్టోరీ. ఆయన పోయి ఆయన మైండ్ లేకుండా ఆయన పోయి ఆయన పిచ్చలు జోకుతున్నాడు. క్రైస్తవుల పిచ్చలు జోకుతున్నాడు అని జాన్సన్. నీది కూడా గట్టే ఉంది, ఆడదాంది కూడా గట్టే ఉంది. మైండ్ లేక ఇట్లా తయారైపోయారు మీరు. గొర్రెలు ఉట్టిగా పెట్టలేదా? యేసు కరెక్టే పెట్టాడు. యేసు దేవుడు అనుకుంటున్నావు. ఆయన దేవుడు కాదయా. ఆయన దేవుడు కాదు. ఆయన కొడుకు, దేవుని కొడుకు అంటే చిన్ని కృష్ణుని దేవుని కొడుకు ఆయన. ఆడ పుస్తకాలని తప్పు రాసుకొని ఆడ బైబిల్లో శ్రీకృష్ణుని కొడుకు నేను మా తండ్రి అన్నాడు ఆయన. తండ్రి అని శ్రీకృష్ణునికి చెప్పుకునేది అన్ని పేజీలన్నీ కొట్టేసిండ్రు. ఆ గ్రంథాలన్నీ కొట్టేసి అవన్నీ పుల్లనైనా సున్ననైనా తీయొద్దన్నారు. పుస్తకాలే లేపేసిండ్రు. గట్లా ఉన్నదా మీ బైబిల్ కథ? ఎవరిని చెప్పుకుంటారు ఏం కథ? చాలా ఉంది మాట్లాడదామంటే, చాలా ఉన్నది మాట్లాడితే. మీకు మీ ముఖం ఎడబెట్టుకుంటారు అంత ఉంటుంది. బైబిల్ ఏమో ఎవరు నిలబెట్టిండు? బైబిల్ను ఎవరిని తెలుసు? బైబిల్ అమ్మ పిచ్చి పుస్తకం రాసుకొని వచ్చి అది నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉన్నది. అది తెచ్చి మా గ్రంథాలతో పోటీ వస్తుందా? మీ బైబిల్ గ్రంథాలతోటి మా బైబిల్ మీ గ్రంథాలతోటి పోటీ నిలబడుతుందా అంటావు. కొట్టుకుపోయి బైబిల్ తెచ్చి మాకు పోటీ పెడతావు ఏందయ్యా అనిలు? ఇక అడుగు రమ్మని, ఎవరు నన్ను రమ్మని, పోపుని తీసుకొని వస్తావా, ఇవ్వని తీసుకొని వస్తావా? రమ్మని నిలబడదాం
అనిలు నిలబడదాం. మొగోని మాట మాట్లాడాలి, అట్లా మీసాలు దింపాలి, మీసాలు పెంచుకొని తిప్పు, మీసాలు ఇట్లా తోడగొట్టు, అప్పుడు వస్తారు అందరూ, ఏమాయిలు దుంకుతారు, గురువులు అందరూ వచ్చి కూర్చుంటారు. రంజితో మీరు కూర్చోలేదు అట్లా పారిపోయిండు. అందుకోసమే ఒక్క ప్రశ్నకు పరీక్ష, ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదని ఆయన రాధా మనోహర్ దాస్ వస్తలేడు. ఒక్క ప్రశ్నకి ఇవ్వలేదు, ఆయన ఇన్సల్ట్ చేసిందని వస్తలేడు. ఎందుకు రారా డిబేట్కు? ఏ మంత్ అంటాడు, ఏ మంతు, ఈ మంతు ఏమో, ఆన్ మంత్ ఏమో, ఏ మంత్ అంటారు. రకరకాల మనుషులు ఏడికెళ్ళి పట్టుకొస్తారు ఆయన అమ్మ పిచ్చి గాన్లను, మెంటల్ గాన్లను. ఆడొస్తాడు కూడా మెంటల్ గాడు వచ్చి వేసి వచ్చేస్తుండు అంటున్నాడు. ఆడు దెబ్బకు, నా మాటల దెబ్బకి వేసి వచ్చేస్తుండు ఇజ్రాయిల్ వాళ్ళందరూ గుడి కడుతురు వేసి వచ్చేస్తుండు అంటుండు. అంటే మునిగిపోవాలనా? వేసి వచ్చేస్తుండు అంటే ఈ భూగోళం అంతా మునిగిపోవాలనా నీ ఒక్క దిక్కేలి? ఆ? ఏమా ఈ పిచ్చి పుస్తకం రాసుకొని వచ్చి ఇవ్వడా అమ్మ? అది మెంటల్, నిజంగా మెంటల్ పట్టుకుందా మీకు? నిజంగా మెంటల్ పట్టుకుంది. అందరిని ఎర్రగడ్డలు తీసుకుపోవాలి, ఎర్రగడ్డలు పెద్ద పెద్ద గుడ్లు కట్టియాలి మీకు, పెద్ద పెద్ద ఎర్రగడ్డలు సరిపోవు మీకు. అసలు కరెక్ట్ చెప్పిర్రు. ఆడికి పోతే, ఇజ్రాయెల్లో పోతే పిచ్చోళ్ళు అంటారంటే మిమ్మల్ని, పిచ్చోళ్ళు అంటారంటే ఏసు పిచ్చోడు, మీరో పిచ్చోడు, తల్లి అన్నది కదా, తల్లే ఏసు పిచ్చోడు అన్నది మీరు పట్టించుకోలే. యెహోవాను వాళ్ళు నమ్ముకుంటారు, ఒక్కడే మాట మీద ఉంటారు వాళ్ళు. యెహోవాను యేసుని కలిపేసి పుస్తకం రాసి దేశాల మీద పడి అందరిని మర్డర్లు చేసుకుంటా, భయపెట్టించుకుంటా, భూమి బలపరుకుందని రాసుకుంటా, పిచ్చి పిచ్చి పుస్తకం రాసుకుంటా, వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు. యెహోవా ఉన్నాడని వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు. యేసుని నమ్మరాళ్ళు. యేసుని ఎందుకు నమ్మరు అంటే దొంగ పుస్తకం రాసుకున్నారు, వాళ్ళకు కూడా తెలుసు. చూతగానం చేస్తున్నారు, ప్రపంచం అంతా చూతగానం చేస్తున్నారు అని మా దాంట్లో కూడా రాసి ఉన్నది. మీరు మీరు దొంగలు అని రాసుకున్నాం మేము ఆల్రెడీ. ఆడ దొంగలు అని రాసుకున్నారు. మా 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 భగవద్గీతలు ఉన్నది దొంగ పుస్తకం. వీళ్ళు వీళ్ళు కలిపురుషులు అని రాసుకున్నారు ఆల్రెడీ. కలిపురుషులు అంటే దొంగలు అని మాకు దాంట్లో గ్రంథాలలో ఉన్నది, అన్నీ ఉన్నది. మీ కథ అంతా ఉన్నది, బయట తీస్తాము మేము, సమయం వచ్చినప్పుడు అన్ని తీస్తాము. అనిలు మా వాళ్ళు మేధావులు ఉన్నారు, కూర్చున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రా అంటే డిబేట్కి వస్తా అంటున్నావు కదా, ఎప్పుడు వస్తావో చెప్పు.